ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మేడలో తాడు లేదనుకోండి, ఈ అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదేమోలే అనుకుంటాడు పడుచు పిల్లకి. అదే అమ్మాయి మేడలో తాడు ఉందనుకోండి, ఈ అమ్మాయికి భర్త ఉన్నాడు అని అంటారు. ఏమిటి గుర్తు? భర్త ఉన్నాడు భర్త లేడని ఎట్లా చెప్పావు? మెడలో ఉన్న తాడుని చూసి చెప్తావు, చేతిని ఉన్న రింగుని చూసి చెప్తావు. అలాగే ఒక అమ్మాయి గర్భవతిగా కనబడుతుంది అనుకో, అమ్మో అమ్మాయినో అబ్బాయినో కంటది అని అంటావు. అమ్మాయినో అబ్బాయినో కంటుందని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? అమ్మాయి గర్భవతి అవ్వడాన్ని బట్టి చెప్పగలుగుతున్నావు. అలాగునని ఆ రెండు శుభ సూచకాలే. మరి ఇప్పుడు ఒక మనిషి దేవుని ఆశీర్వాదము పొందుతాడు, ఇది కన్ఫాము, ఇది నిజము, ఇది వాస్తవమే అని ఎలా నమ్మడం సాధ్యమవుతుంది అనంటే, అప్పుడు అంటున్నాడు సమూయేలు, నిన్ను రాజుగా నియమించడానికి, నిన్ను గొప్పవానిగా చేయడానికి, నిన్ను అనామకుడువైన నిన్ను అత్యధికుడిగా చేయడానికి ఆయన పూనుకున్నాడు కదా. ఆ గుర్తు ఏమిటో తెలుసా? ఇప్పుడు నన్ను పంపింది అందుకే. ఏమిటి ఆ గుర్తు అంటే, నిన్ను అభిషేకించడానికి యెహోవా నన్ను పంపాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఆత్మకూరులో డిసెంబర్ 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో డిసెంబర్ 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మత్స్యకార భవన్, బస్టాండ్ ప్రక్కన, రేపల్లె. మిర్యాలగూడలో డిసెంబర్ 7వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. అడ్డాడలో డిసెంబర్ 8వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో డిసెంబర్ 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో డిసెంబర్ 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేట్ దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో డిసెంబర్ 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీసు దగ్గర, నంద్యాల. కర్నూలులో డిసెంబర్ 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో డిసెంబర్ 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో డిసెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. డోన్లో డిసెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ ఎదురుగా, డోన్. విశాఖపట్నంలో డిసెంబర్ 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో డిసెంబర్ 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. పాలకొల్లులో డిసెంబర్ 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో డిసెంబర్ 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. పెరవలిలో డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం, గవళ్లపాలెం, ముక్కాముల రోడ్, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా. మాచెర్లలో డిసెంబర్ 21వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, పల్నాడు జిల్లా. ఖమ్మంలో డిసెంబర్ 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. అనంతపురంలో డిసెంబర్ 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. ఏం పేరు రా తల్లి నీ పేరు? మహేశ్వరి. మందులు వాడేవమ్మా మరి గర్భం ఫలం కొరకు? లేదన్నా, టాబ్లెట్లు కూడా పెట్టడానికి డాక్టర్లు భయపడేవాళ్ళు. నీరు వల్ల నిలబడడానికి మందులు కానీ ఇంజెక్షన్లు కానీ ఏం పెట్టలేదు. అంటే నీ గర్భంలో ఉన్న నీరుని బట్టి నీకు మందులు ఇవ్వడానికి కూడా వైద్యులు భయపడినటువంటి పరిస్థితి. ఎవరు చెప్పారు ఇక్కడ ప్రార్థన జరుగుతుందని? మీ అక్క వాళ్ళు. వారు వస్తూ ఈ బిడ్డకు అంటే వారు చెప్పారు, నేను విగ్రహారాధన చేస్తాను, నేను పూజలు చేస్తాను, దేవుడు అంటే తెలీదు అని. అట్లాంటి సమయంలో చూడండి, తన యొక్క కుటుంబీకులు అక్క వాళ్ళు చెప్పిన మాటలను విని ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొంటూ ఉండగా 7 సంవత్సరాల నుండి గర్భఫలం లేక హాస్పిటల్లో చూపిస్తే తన గర్భంలో ఉన్న నీరును బట్టి మందులు ఇవ్వడానికి భయపడిన వేళ, ఇక ఆ బాధాకరమైన పరిస్థితుల నడుమ ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు వచ్చారు, అభిషేకం పొందుకున్నారు, అంజూరపు ఫలాన్ని తిన్నారు. అద్భుతకరుడైన దేవుడు గర్భాన్ని నిలబెట్టి ఈ రోజున మన మధ్యలో సాక్షిగా నిలబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడతామా? సిలువ మిషన్ అడ్డాడ స్వస్థతశాల వారిచే నిర్వహించబడుచున్న బేతెస్తా సిలువ కోనేరు పండుగ. బేతెస్తా సిలువ కోనేరు పండుగ ప్రతి నెల 2వ ఆదివారం ఉదయం 9 గంటల నుండి సిలువ మిషన్ స్వస్థతశాల అడ్డాడనందు జరుగును. జీవం గల దేవుని ప్రణాళికలో దైవజనులు క్రీస్తు రాయబారి గారికి దేవుడు తానే బయలుపరచగా నిర్వహించబడుచున్న ఈ బేతెస్తా సిలువ కోనేరులో దిగగా అనేక మంది రోగులు స్వస్థత పొందుకున్నారు. గర్భఫలం లేని వారిని దేవుడు దర్శించి వారి గర్భాన బిడ్డలను అనుగ్రహించి ఉన్నాడు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను అడ్డాడ స్వస్థతశాలనందు ప్రతి నెల 2వ ఆదివారం అనగా డిసెంబర్ 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరిగే బేతెస్తా సిలువ కోనేరు పండుగలో తప్పక పాల్గొనండి. ముఖ్య గమనిక, ఈ పండుగలో పాల్గొనిన వారందరికీ ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలమును ఉచితముగా అందించెదరు. తప్పక రండి, పాల్గొనండి, దైవ దీవెనలను పొందండి. ఏ భేదమును లేదు, అందరూ ఆహ్వానితులే.